బెంగాల్లో టీఎంసీ కోర్టును బద్దలు కొడతామని చెప్పి మరీ చేసి చూపించింది బీజేపీ. రాష్ట్రంలో అధికారం సాధించడంతో పాటు సీఎం మమతా బెనర్జీని కూడా ఓడించింది. భవానీపూర్ నియోజకవర్గంలో సువేందు అధికారి చేతిలో మమతా ఓడిపోయారు. 12 ఏళ్ల పోరాటం తర్వాత బెంగాల్ గడ్డపై జెండా ఎగరేయగలిగింది బీజేపీ. బెంగాల్లో టీఎంసీ ప్రభ ముగిసింది. బీజేపీ అధ్యాయం మొదలైంది. తిరుగులేని మెజార్టీతో బెంగాల్ను దక్కించుకుంది బీజేపీ. మొత్తంగా 206 స్థానాల్లో విజయదుందుభి మోగించారు బీజేపీ అభ్యర్థులు. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరోసారి షాక్ ఇచ్చారు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి. భవానీపూర్ నియోజకవర్గంలో సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు మమతా బెనర్జీ. 15,114 ఓట్ల తేడాతో గెలుపొందారు బీజేపీ అభ్యర్థి. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించిన సువేందు అధికారి ఈసారి భవానీపూర్లో పోటీకి దిగారు. బెంగాల్ను ఒడిసిపట్టేందుకు అనేక ఏళ్లుగా ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. 2016, 2021 ఎన్నికల్లో సాధ్యం కాలేదు. ఈసారి మాత్రం అలా కాకూడదని ఫిక్స్ అయిన కమలదళం పకడ్బందీ వ్యూహాలు, చతురంగ బలగాలతో రంగంలోకి దిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలోనే మకాం వేసి వ్యూహాలను అమలు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మోడీ వర్సెస్ దీదీగా సాగాయి. తన ప్రధాన ఎజెండా అయిన హిందుత్వను బెంగాల్లో బీజేపీ బలంగా వినిపించింది. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ హిందూ ఓటర్లను ఐక్యం చేయడంలో చాలా వరకు విజయం సాధించింది. జై శ్రీరామ్ నినాదం బీజేపీకి ఒక రాజకీయ నిరసనగా, గుర్తింపుగా మారింది. బెంగాల్లో సుదీర్ఘకాలం పాలించిన కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ బలహీనపడడంతో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని కమలం పార్టీ భర్తీ చేసింది. మమతా బెనర్జీని ఢీకొట్టే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేననే అభిప్రాయాన్ని ఓటర్లలో కలిగించడంలో సక్సెస్ అయింది. మహిళలను ఆకట్టుకోవడానికి బీజేపీ ఈసారి భారీ హామీలిచ్చింది. గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల భృతి లాంటి హామీలిచ్చింది. టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం, సందేశ్ ఖాళీ ఘటనలు, ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఉదంతాలను రాజకీయ అస్త్రాలుగా బీజేపీ మలచుకుంది. అధికార పార్టీ నేతల అవినీతి, మహిళల భద్రతను ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించింది. శాంతి భద్రతలు, సరిహద్దుల రక్షణ విషయంలో తనదైన శైలిలో ప్రచారం చేసింది బీజేపీ. పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే సరిహద్దుల వెంట 100% కంచె నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించింది. పశువుల అక్రమ రవాణా, అక్రమ చొరబాట్లను అణచివేస్తామన్న హామీలు ఓటర్లపై పనిచేశాయి. అక్రమ చొరబాట్లను బీజేపీ ప్రధాన ఎజెండాగా మార్చింది. మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తున్నారని ప్రధాని మోడీ, అమిత్ షా పదే పదే విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానం ద్వారా అక్రమ వలసదారుల్ని ఏరివేస్తామని ఇచ్చిన హామీ హిందూ ఓటర్లను ఏకం చేసింది. అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగించేందుకే సర్ అంటూ ప్రజల్లో అపోహలు పెరగకుండా జాగ్రత్త పడింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఏదీ కలిసి రాలేదు. సర్పై ఆమె చేసిన పోరాటం విఫలమైంది. కోర్టుల్లోనూ ఆమెకు ఎదురు దెబ్బలు తగిలాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే టీఎంసీ అనుకూల అధికారుల బదిలీలు, ఐప్యాక్పై ఈడీ దాడులు దీదీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీనికి తోడు ప్రతి 140 మంది ఓటర్లకు ఒక సిబ్బంది చొప్పున మొత్తం 2,40,000 మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. ఈ నిర్ణయంతో పశ్చిమ బెంగాల్లో అధికార పార్టీల కార్యకర్తలకు సహజంగా ఉండే దూకుడుకు కళ్లెం వేసినట్లయింది.